2028 ఆగస్టు నాటికి ఎస్ఎల్బీసీ సొరంగం ద్వారా నల్గొండ జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 2 రోజుల నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం తిప్పర్తి మండలంలో విస్తృతంగా పర్యటించారు. తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామంలో గ్రామస్తులతో మంత్రి సమావేశమై మాట్లాడుతూ గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పజ్జూరు ఎర్రగండ్లగూడెం మధ్యంలో 30 కోట్ల రూపాయలతో 132 kV సబ్స్టేషన్ను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతేకాక పజ్జూరు గ్రామానికి 8 MVA ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 132 kV సబ్స్టేషన్ ద్వారా చుట్టుపక్కల 10 గ్రామాలలో విద్యుత్ సమస్య ఉండదని, అంతేకాక స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నదని, పజ్జూరు గ్రామంలో ఇంకా ఇండ్లు రాని వారి కోసం స్థలాన్ని పరిశీలించి ఎంపిక చేయాలని, ఇండ్లు లేని వారందరికీ అక్కడ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామానికి ఇదివరకే 30 ఇండ్లు మంజూరయ్యాయని, ఎర్రగడ్డలగూడెంలో బోర్లు కావాలని, డ్రైనేజీ సమస్య ఉందని, విద్యుత్ సమస్య ఉందని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకురాగా 3 కోట్ల రూపాయలతో గ్రామానికి సబ్స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎల్నినో కారణంగా గ్రామంలో విద్యుత్, సాగునీటి సమస్యలు ఉన్నాయని, ఒకవేళ ఇప్పటి వరకు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తయి ఉంటే ఈ ప్రాంతం మొత్తానికి సాగునీరు అంది 2 పంటలు పండేవని, గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉండేవి కాదని అన్నారు. ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీరు అందించడమే తన ఆశయమని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. రైతు బాగుంటేనే అందరూ బాగుంటారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 13,000 కోట్ల రూపాయలతో హ్యామ్ రోడ్లు నిర్మాణాన్ని చేపట్టిందని, గ్రామాల నుండి మండలాలకు, మండలాల నుండి జిల్లా కేంద్రానికి లింక్ రోడ్లన్నింటినీ వేస్తున్నట్లు తెలిపారు. 2-3 నెలల్లో ప్రతి గూడెంకు బీటీ రోడ్డును వేస్తామని తెలిపారు. ఎర్రగడ్డలగూడెంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పుడే చెప్పినట్టు కరెంట్ సమస్య ఇవాళ ఎన్నో గడలో ఈ దీంతో గడువుతోని వర్షాలు లేక ఒకరు బాగా పుట్టుకున్నారు. మన దగ్గర వర్షాలు లేవు. ఇంకా హైదరాబాద్ రోజు రాకుండా భారీ వర్షాలు పడుతున్నాయి కదా. ఏడా భూమి బట్టలు కూడా వర్షం కూడా పడుతుంది. చాలా ఇబ్బందుల్లో ఈరోజు మన కరెంట్ ఉత్పత్తి కూడా ఆగిపోయింది. పోయిన సంవత్సరం వరకు మనం బాగా వ్యవసాయం చేసుకున్నాం, ధాన్యం కూడా బాగా పండింది. అది ఈసారి దుర్భిక్షణ శాతం ఇప్పుడిప్పుడే కొంచెం ఆశ కలుగుతుంది. ఆ దేవుని ఏమైనా వర్షాలు కురవాలని, మీరందరూ రైతులందరూ బాగున్నారని ఇప్పుడే చెప్పినట్టు ఇప్పుడే అక్కడ పట్టులో ప్రకటించారు. ఇక్కడ గొర్రెలు కూడా రోడ్డు 7 ఎకరాల భూమి, దానికి అక్కడ డాంబర్ రోడ్డు కూడా వేపించి 30 కోట్లతో 132 kV సబ్ చేశారంటే ఈ చిన్న సబ్ స్టేషన్ కాదు. దాంట్లోనే 32 by 11 kV సబ్ స్టేషన్ వస్తుంది. అది ఎర్రగడ్డ కూడా గ్రామానికి 30 కోట్లతో అది వేరే, 3 కోట్లతో మీ ఊరికి ఒక సబ్ స్టేషన్ కూడా మంజూరు చేస్తున్నామని చెప్పి అది త్వరలోనే 15 రోజుల్లో టెండర్ పెట్టిస్తాం. దాంతోపాటు లింక్ రోడ్లు, ఎందుకంటే భవనకాండ వేయబడిపోతుంది, గూడాలకు వేయబడిపోతుంది. గతంలో సోమవారం వాళ్ళకి కూడా డాంబర్ రోడ్ వేసాం. ఇప్పుడు లక్ష్మీపురం అప్పుడు వేసిన రోడ్లు కూడా ఖరాబ్ అయింది. వాళ్ళు వేసింది ఎప్పుడు రాజశేఖర గారి టైంలో, రేషన్ కార్డు లేని టైంలో. ఇవాళ మనం దండపల్లికి వెళ్ళి ఇందూరుకి ఇట్లా డబల్ రోడ్ వేసుకున్నాము. ఇక్కడ కూడా డబల్ రోడ్ అవసరం లేదు. ప్రతి గూడానికి కూడా త్వరలోనే 2-3 నెలల్లో డాంబర్ రోడ్ వేసుకుంటాం. అలాగే వెంకటాద్రిపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని మంత్రి పరిశీలించారు. ఎండ్లూరు గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామానికి 63 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. రోడ్లు బాగుంటే అభివృద్ధి అవుతుందని, ప్రజలకు ప్రయాణ సౌకర్యంతో పాటు పరిశ్రమలు, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడతాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్ రోడ్లు చేపట్టినట్లు చెప్పారు. అంతేకాక మరో 7,000 కోట్ల రూపాయలతో R&B రోడ్లు చేపట్టామని వెల్లడించారు. ఎండ్లూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మామిడాల గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని మంత్రి ప్రారంభించారు. అంతకుముందు ఎర్రగడ్డలగూడెంలో మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నదని, నల్గొండ జిల్లాలో ఇదివరకే 60 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగిందని, అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డుతో పాటు సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. 2007లో మొదలుపెట్టిన
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం దురదృష్టవశాత్తు కూలిపోవడం జరిగిందని, అమెరికా నుండి బేరింగ్లను తెప్పించి తిరిగి పనులు ప్రారంభించామని, 2028 ఆగస్టు నాటికి సొరంగాన్ని పూర్తి చేస్తామని, నిర్మాణం పూర్తయిన తర్వాత అతి పొడవైన ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ప్రపంచంలోనే మొదటి సొరంగంగా నిలుస్తుందని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం సొరంగ మార్గాన్ని పూర్తి చేయకపోవడం వలన తన కోరిక నెరవేరలేదని, శ్రీశైలంలో డెడ్ స్టోరేజీ ఉన్నప్పటికీ ఎస్ఎల్బీసీ సొరంగం ద్వారా నల్గొండ జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు 2 పంటలకు సాగునీరు అందేదని అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేసినప్పుడే తన లక్ష్యం నెరవేరుతుందని, రైతుల సంక్షేమం కోసం తన సొంత నిధులతో ఎంఆర్పీ కాలువల డీసీల్డింగ్, పైపుల పని చేపట్టామని, రైతులు బాగుంటేనే రైతు కూలీలు ఇతరులు బాగుంటారని మంత్రి తెలిపారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, ఆర్ఎండ్బి ఎస్సీ మోహన్, ఈఈ శ్రీధర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీలు లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు శంకు ధనలక్ష్మి, డీసీసీబీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాతూరి శ్రీనివాసరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యామ్ సుందర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్దం సుధీర్, మాజీ ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి లింగారావు, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నలపరాజు శ్రీనివాస్, మాజీ సర్పంచ్లు పేర్ల వెంకన్న, బొంతరాములు, ఎండి ఇబ్రహీం, పజ్జూరి సర్పంచ్ మాతంగి హేమలత శోభన్, ఎర్రగడ్డలగూడెం సర్పంచ్ ఎల్లమ్మ సతీష్ రెడ్డి, సోమేరిగూడెం సర్పంచ్ కోన వెంకన్న, ఎండ్లూరు సర్పంచ్ పాపకంటి సైదులు, గోదూరిగూడెం సర్పంచ్ నామ చక్రవర్తి, ఎల్లమ్మగూడెం సర్పంచ్ ఊట్కూరు సందీప్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు మంత్రి వెంట ఉన్నారు. అదేవిధంగా మామిడాల గ్రామానికి చెందిన కొత్తపల్లి సుమలత ప్రశాంత్ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. మీ అందరి ఆశీర్వాదంతో ఇందూరు గ్రామ సర్పంచ్గా సైదుల్ గారిని గెలిపించడం ముందుగా మీ అందరినీ, నన్ను 5వ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించిన మీ గ్రామ పెద్దలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఉదయంకి వెళ్ళి కరువు వచ్చింది ఈ సంవత్సరం. అందుకనే ఈరోజు ఉదయంకి వెళ్ళి గ్రామాలు తిరుగుతూ ధైర్యం చెప్తూ, ఎప్పుడు చూడని విధంగా కరువు ఈసారి వచ్చింది. పోయిన సీజన్ వరకు మంచిగా ఒడ్లు పండించుకున్నాం, మన తోటలు అన్నీ మంచిగా పడినాయి. కానీ ఈసారి ఎక్కడ లేని కరువు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే అధైర్యపడటం చెప్పడానికి, అలాగే చిన్న చిన్న సమస్యలు ఉన్నా, ఇండ్లు కట్టుకున్న వారికి ఏమైనా సమస్య ఉందా, ఇంకా ఏమైనా మంచినీటి సమస్య ఉంటే వెంటనే బోర్లు వేసే విధంగా చేయడానికి ఈరోజు మండలంలో దాదాపు 10 గ్రామాల పైన తిరగడం జరిగింది. ఇంకా కూడా మామిడాల, గోదూరుగూడెం, ఎల్లమ్మగూడెం పోయేది ఉన్నది. మీకు ఇల్లూరు గ్రామం ప్రత్యేకంగా ఈరోజు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, 50 లక్షల రూపాయలతో మోడల్ గ్రామ పంచాయతీ భవనం మనం కట్టించిన సబ్స్టేషనే. అప్పుడు వీళ్ళ సోదరుడు అంజయ్య, ఆయనకు ఉద్యోగం రాకూడదు, మాకు యూత్ కాంగ్రెస్ ఉన్నప్పటికెళ్ళి నాయకుడు తిరిగేది, మా బావగారు ఇంట్లో ఉన్న మాకు సపోర్ట్ చేసేవారు. అంజయ్య ఆ రోజు నాకు చాలా ఒక సోదరుడు లాగా పాటలు పాడుతూ కళాకారుల ముందుతో ఆయన ఉద్యోగం రాకముందుకెళ్ళి దగ్గరగా ఉండే ఈరోజు మీరు ఎంతో నమ్మకంతో గెలిపించారు. మీకు ఒక్కటే మాటిస్తున్న, 2028 నాటికి సొరంగం పూర్తి అయితే ఇలాంటి కరువులు ఎన్ని వచ్చినా 2 పంటలకు నిండా శ్రీశైలం కాలువ ద్వారా సొరంగ మార్గం పూర్తి అయితే 2 పంటలకు నీళ్ళు వస్తుంది. అది పూర్తి చేయడానికి లక్ష్యంగా ఇవాళ 600 మీటర్ల పని కూడా అయిపోయింది. 2028 జూలైకి అని చెప్పిన కాంట్రాక్టర్లు, అది ఆగస్టు వరకు మీకు టైం ఇస్తున్న, ఆగస్టు లోపల పూర్తి చేస్తానని మీకు మాటిస్తూ, ఇప్పుడు మీ గ్రామంలో పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నా సరే, ఇందూరు గ్రామంలో దళితులు, బీసీలు, పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి గ్రామంలో 63 ఇల్లు అంటే 3,15,00,000 రూపాయలతో ఇలా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నాం అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ, ఇలా నాకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పార్టీలో ఉన్నందుకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారిని ఆమంటే ఎంత ప్రేమలో ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడు, ఇవాళ నేను వెంకటాచలపాలెంలో ఒక ఇంట్లోకి పోయినా, ఆయన ఆటో డ్రైవర్ నడుపుకుంటాడు, 5 లక్షల ఇందిరమ్మ తోడు ఆయన కొన్ని ఇల్లు పైసలు కట్టేసుకొని బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటే ఇలా ఆ సంతోషం పట్టరాని సంతోషంతో ఈరోజు ఊళ్ళల్లో, వెంకటాచలపాలెం ఊళ్ళల్లో కూడా 33 ఇల్లు కట్టుకోవడం జరిగింది 5 లక్షలతోని. ఇంకా సొంతంగా 2-3 లక్షలు అప్పు చేసుకోనన్నా ఉన్న ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర అడుకొని బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 లక్షల ఇళ్ళకి ఇయ్యరు, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఇస్తున్నాం మనం. దాంతోపాటు
ఒక్క రేషన్ కార్డు 10 ఏళ్ళు ఇవ్వకపోతే ఇలా అందరికి కూడా తెల్ల రేషన్ కార్డు ఇచ్చి, అది కూడా సన్న బియ్యం 50 రూపాయల కిలో బియ్యం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, మేము ఏం తింటున్నామో పేదవాడు అదే అన్నం తింటుండంటే అదే ప్రజారాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అంటే ఇది అన్నట్టు. ఏమొస్తుంది కాంగ్రెస్ అంటే వస్తే ఇలా తెల్ల కార్డులు వస్తుంది, ఇందిరమ్మ ఇంట్లో వస్తుంది. ఎవరన్నా కరెంటు బిల్లు కడుతున్నా మీరు? కరెంటు బిల్లు కట్టేది లేదు, బస్ ఎక్కితే టికెట్ తీసుకునేది లేదు. ఇలా తెల్ల రేషన్ కార్డు మీద 50 రూపాయల కిలో బియ్యం ధనవంతులు తినే అన్నం తింటుందంటే ఇంకా చేయవలసిన చాలా ఉన్నాయి. అన్నీ అయిపోయినాయని కాదు, సొరంగ మార్గం వేసుకున్నాం. ఇలా ఇందూరు మీదకెళ్ళి మన చందంపల్లి వరకు ఇవాళ బ్రహ్మాండమైన డబుల్ రోడ్ 30 కోట్లతో ఇక్కడే ఉన్నాడు. మన పానగారు వెంకటయ్య రోడ్ వేస్తున్నాడు, బ్రహ్మాండంగా రోడ్ వేస్తున్నాడు. వెంకటాద్రి పాదరంగ అయింది, దాని కింద బ్రిడ్జి కడుతున్నాం. బ్రిడ్జి కంది చెరువు కింద కూడా, పచ్చూరు చెరువు కింద కూడా సిమెంట్ రోడ్ వేసి ఆ ఊర్లో కూడా రోడ్ వేస్తే మీరు ఇక్కడ జాగ్రత్తగా నల్గొండగా ఈ రోడ్డు కూడా నల్గొండకు పోవచ్చు. మీరు రోడ్ అనేది ఏంటంటే మన జాగ్రత్తగా పోయడానికి, జాగ్రత్తగా మన ఇంటికి చేరుకుంటే నీకోసం ఎదురు చూస్తున్న భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉంటారు. ఇవాళ రేపట్లో బండ్లు ఎక్కువైనాయి, స్పీడ్ పోతారు, చెప్తే అయినా హెల్మెట్ పెట్టుకోరు, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ పోతారు. అందుకని ఈరోజు రోడ్లు సేఫ్టీతో పాటు రోడ్లు మంచిగా ఉంటే వాళ్ళని వచ్చి రైస్ మిల్లో ఇండస్ట్రీ పెడితే మన పిల్లలకి అక్కడ ఉద్యోగాలు వస్తాయి. అందుకనే ఇలా డబల్ రోడ్ ఆదేశం. మామిడాలకు వెళ్ళి ఇక నకరికల్ రోడ్కి వెళ్ళి మామిడాల మీదకి వెళ్ళి మళ్ళీ ఇందుగుల మాడుగులపల్లి వరకు 75 కోట్లతో డబల్ రోడ్డు పనులు కూడా, అది కూడా దాదాపు 50% 60% పైన పూర్తయింది. మీ అందరికీ మాటిస్తున్నా, మీ ఎమ్మెల్యేగా సీనియర్ మినిస్టర్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13,000 కోట్లతో హ్యామ్ రోడ్లు వేస్తున్నాం. ఇంకా 7,000 కోట్లు R&B రోడ్డుతో ఎప్పుడు లేదు ఇన్ని రోడ్లు. అందుకనే ఎక్కువ సార్లు మీ దగ్గరికి రాలేకపోయినా. కానీ ఇలా కరువు వచ్చింది కదా, కరువు వచ్చినప్పుడే ఎవడన్నా రైతులు ఇబ్బంది పడుతున్నంటే, బాధలు ఉన్నప్పుడే పోవాలనే ఈ రోజుకెళ్ళి గ్రామాలలో తిరుగుతున్నా. మళ్ళీ రేపు టౌన్లో తిరిగినా మళ్ళీ వారానికి 2 రోజులు మీ అమ్మడే ఉంటా. తప్పకుండా మీ అందరూ కూడా ఎవరు కూడా అధైర్యపడకుండా ఆ దేవుడు కరుణించి మంచి వర్షాలు కూడా వస్తాయని ఆశిస్తాం. ఇప్పటికే పైన కొద్దిగా వర్షాలు మొదలైనాయి. హైదరాబాద్లో కూడా 2-3 భారీ వర్షాలు పడ్డాయి. మళ్ళా వర్షాలు వస్తే దేవుని దేవల్ల వేసిన పంటలన్నా మనం ఎండిపోకుండా ఉంటాయని చెప్పి ఆశిస్తూ, మనం వచ్చినాక ఎమ్మెల్యే సార్ మనకు 40 లక్షల రూపాయలు సీసీ రోడ్డుకి ఇచ్చిండు. సీసీ రోడ్లు వేయడం జరిగింది. మనం ఇక్కడ రోడ్డు మించి అక్కడ వరకు మన మోరీ కట్టడం జరిగింది. 2 మహిళా సంఘం బిల్డింగులు కానీ ఎమ్మెల్యే శాంక్షన్ చేయించింది సార్. మనకి ఇంకొక అంగన్వాడీ స్కూల్ కానీ శాంక్షన్ అయి ఉంది. ఇప్పుడు మనకి ఎస్సీ కాలేజీలో రోడ్లు ఉన్నాయి, ఇంకా చాలా వేయాల్సిన సీసీ రోడ్లు మోరీలు కానీ చాలా ఉన్నాయి వేయాల్సినాయి మనం. అవి కానీ మనకు సార్ ఎమ్మెల్యే చేపిస్తా అని చెప్పాడు. మన సమస్య మామిడిలో బాధలు ఉంది. అది కొంచెం వర్షం వచ్చినా కానీ స్కూల్ బస్ పోవడం లేదల్లో పిల్లలకి ఇబ్బంది అవుతుంది. బండ్లు తిరుగుతలు ఆ నుంచి నడుచుకుంటూ రావాలంటే ఎవరు తెలియని పరిస్థితులు ఉంది. కాబట్టి సార్ అది కానీ చెప్పడం జరిగింది. ఎమ్మడే అది కానీ పరిష్కారం చూసి చెప్పినామని చెప్పాడు సార్ ఎస్టిమేట్ చేసి. ఇప్పుడు అదేవిధంగా ఇంకోటి మన ఒడిగూడెం నుంచి మార్తాగూడెం, ముసిరెడ్డిగూడెం లింక్ లైన్ రోడ్డు డాంబర్ రోడ్డు కానీ శాంక్షన్ చేపిస్తారని చెప్పింది సార్. అదేవిధంగా మనకు మామిడాల పాట నుంచి మామిడాల వరకు అది ఒక లింక్ రోడ్ ఇస్తా అని చెప్పింది సార్ మనకు. అదేవిధంగా మనకు ఆగమోత్పూర్ రోడ్ ఒకటి మెయిన్, మన ఎస్సీ కాలనీ నుంచి ఆగమోత్పూర్ వరకు ఆ రోడ్డు కానీ శాంక్షన్ చేపిస్తారని చెప్పింది సార్.